హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే మజ్జిగలో మిరగాయలు అయితే వేస్తున్నానండి. మీ శాంపుల్గా చూపించడానికి ఎలా పడతారో ఏంటన్నది నేనైతే కొన్ని అయితే తీసుకున్నానండి. ఇటువంటి పచ్చిమిరకాయలు నేను కడుక్కున్నాను. మనకు మందు పడతారు కదండి, 2-3 సార్లు కడుక్కోవాలని నేను కడుక్కున్నాను. ఇప్పుడు నేను పచ్చిమిరకాయని చేరుతానండి. మజ్జిగలో మిరగాయలు కావాల్సినవండి 2 నిమ్మకాయలు తీసుకున్నాను. జీలకర్ర పొడి, వాము పొడి, సాల్ట్, పసుపు అండి. ముందుగా వాము పొడి వేసుకుంటున్నానండి. జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు. మజ్జిగ లేకుండా మజ్జిగలో మిరగాయలు అనుకుంటున్నారండి. చాలామంది పుల్లటి పెరుగులో మజ్జిగలో మిరగాయలు అయితే వేస్తారండి. చాలామంది గ్యాస్ అనేది ఇప్పుడు ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మనకి పెరుగు ఎత్తలేదు కదండి, గ్యాస్ అనేది పట్టదు. మనకి వాము జీలకర్ర ఉంటుంది కదా, మనకి అరుగుదలకన్నా యూజ్ చేస్తాయండి. మనకి మజ్జిగలో మిరగాయలు నిమ్మకాయ పిండుకుంటున్నాను. చిన్నపిల్లలకు కూడా గ్యాస్ అనేది వచ్చేసిందండి. చిన్నవాళ్ళకని లేదు, పెద్దవాళ్ళకని లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్యాస్ ఏనండి. మనకు మజ్జిగలో అయితే 2-3 రోజుల వరకు తీయమండి మజ్జిగలోనండి. అదే మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, తెల్లారి మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఈరోజు మా పిల్లల కోసం ఏం కూర మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. దొండకాయ ఫ్రై అండి. చక్కగా మగ్గిపోయినాయండి మనకు దొండకాయ ముక్కలు. అలాగే ఇప్పుడు నేను చూపించాను కదండి మజ్జిగలో మిరగాయలు, నేను అందులో వాము పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ, అలాగే సాల్ట్, పసుపు వేసాను కదండి. 1 గంట తర్వాత చూసుకుందామండి మనకి ఎలాగొచ్చినాయో.
మనకి కలర్ అయితే చేంజ్ అయినాయండి. పెరుగు లేకుండా మజ్జిగలో మిరగాలేంటి అనుకుంటున్నారు కదండి. అసలు ఇప్పుడు చిన్నపిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కాదండి, ప్రతి ఒక్కరికి కూడా మనకి గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుందండి. అందుకని మజ్జిగ కూడా ఇప్పుడు పడతలేదండి. చాలామందికి గ్యాస్ ఇచ్చేస్తుందండి, చిన్నపిల్లలకు కూడాను. అందుకని నేను మజ్జిగ అనేది వేయకుండా వాము, జీలకర్ర, నిమ్మకాయతో నేను మజ్జిగలో మిరగాలు అయితే వేసానండి. పెద్ద మిరగాలు అయితే మీరు బాగుంటాయండి. నేను ఇంకా మీకు చెప్పడానికి చిన్న మిరగాలు అయితే ఓ 1/2 కిలో తీసుకున్నానండి. మనకి ఇవి కూడా చాలా బాగుంటాయి. మనకు వాము, జీలకర్ర ఉంది కదండి, వాము, జీలకర్ర మనకు చాలా బాగా అరుగుదలకు వస్తాయి. అలాగే మనకి కలర్ కూడా ఇవి ఎండాక చాలా బాగుంటాయండి, చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. తినడానికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇప్పుడు రాజవరం అయితే వెళ్తున్నానండి, ఎందుకంటే మా మేనమామ అయితే చనిపోయాడండి. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను నేను. తప్పకుండా మీకు కూడా నచ్చుతాయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలాగొచ్చినాయి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా వాము, జీలకర్ర మనకి అవసరం లేదండి, ఎందుకంటే రెండు కూడా మనకు అరుగుదలకి చాలా బాగా పనిచేస్తాయండి. ఇంకా అవి మనకి పనిచేయవు అన్నది లేదండి, ఎందుకంటే మనకు వాము, జీలకర్ర కూడా ఒక ఔషధంలాగా పనిచేస్తాయండి మనకి అరుగుదలకి. చిన్నపిల్లల కానివ్వండి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం సాంబార్లో నంచుకోవచ్చు, పెరుగులో నంచుకోవచ్చండి. ఇవి వేపుకొని చారు, రసం, పప్పుచారు, పచ్చి పులుసులాగా అయితే ఇంకా సూపర్గా ఉంటాయండి. ఇంకా మనం దేంట్లోకైనా తినొచ్చండి. పచ్చిమిరకాయలు ఇవి వేపుకొని మనం చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి. మీరు కూడా ఇలా ట్రై చేసి వేపుకొని తిని ఫ్రెండ్స్ నాకు చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటని. మజ్జిగలో మిరగాయలకి ఈ మిరగాయలకి చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజమే సుబ్బలక్ష్మి, చాలా బాగున్నాయి, నేను కూడా ట్రై చేసాను అంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి. ఇంకా నేను వంట అయితే చేసుకుని రాజవరం అయితే వెళ్తున్నామండి, ఎందుకంటే మా మేనమామ అయితే చనిపోయాడండి రాజవరం. మా మేనమామ అంటే ఎవరంటే మా అమ్మకే చిన్నమ్మ మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకునేదండి. ఇంకా మా చిన్నమ్మమ్మ మా అమ్మ చనిపోయాక మమ్మల్ని ఇంకా చాలా ఇంకా మా దగ్గరికే వచ్చి మేము ఇంకా చిన్నపిల్లలమని మమ్మల్ని ఇంకా వదలకుండా చాలా బాగా చూసుకునేదండి మమ్మల్ని మా చిన్నమ్మమ్మ. ఇంకా వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే చనిపోయాడండి రాజవారన్న. ఇంకా మేము అక్కడికైతే వెళ్తున్నామండి, మా తమ్ముడు నేను. ఇంకా నేను ఇంటి దగ్గర మొత్తం పనులన్నీ చేసేసుకున్నానండి. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చిందండి. ఓహో, నెల అవుతుందంటండి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మా మేనమామ షుగర్ వల్ల కాలు పుండాడిందంటండి. ఇంకా అందులో మా మేనమామ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడండి. ఇంకా తెల్లరిగట్ల 1 గంటకి అయితే చనిపోయాడంటండి. ఇప్పుడే మా బావ ఫోన్ చేసి మాకు చెప్పాడండి. ఇంకా మా తమ్ముడు నేను బయలుదేరి అయితే అక్కడికి వెళ్తామండి. తెలుసు కదండి రాజవరం. ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నామండి. ఇంకా మా చిన్నమ్మ అయితే మాకైతే తల్లి లేని లోటు అయితే చాలా బాగా చూసుకుందండి. ఎంత బాగా చూసుకుందంటే ఇంకా మా దగ్గరే ఉండి, మేము చిన్నపిల్లలం కదండి, ఇంకా ఆలన పాలన మొత్తం చూసుకున్నదండి.